రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో విద్యుత్ డిమాండ్ అదే స్థాయిలో పెరిగిపోతోంది. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఎస్ శర్మ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు, ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి, ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఈ ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలంతా కూడా కేవలం ఇంటికే పరిమితం కావాలని చెప్తుంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల లోపు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని స్పష్టం చేస్తుంది. దీంతో విద్యార్థులకు, కళాశాలలకు, పాఠశాలలకు సెలవులు ఉండడంతో విద్యార్థులంతా కూడా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్నీ కూడా విద్యుత్ ఉపకరణాలన్నీ కూడా నిర్విరామంగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరిగిపోతుంది. గత ఏడాది ఏప్రిల్లో అయితే దాదాపు 14,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈసారి ఏప్రిల్ 9వ తేదీన అయితే 17,000కు పైగా మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ నమోదైంది. అంతే గత ఏడాది ఈ సీజన్తో పోల్చుకుంటే ఈసారి 3,000 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. అదే ఈ ఏడాది ఏప్రిల్లో 10వ తేదీన దాదాపు 326 మిలియన్ యూనిట్ల డిమాండ్ అయితే పెరిగినట్లు చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇరాక్ యుద్ధం జరుగుతుండడంతో చాలా వరకు ఎల్పిజి గ్యాస్ వాడే వాళ్ళంతా కూడా విద్యుత్ స్టవ్లను వాడుతున్నారు. దీంతో పవర్ డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇది కూడా విద్యుత్ డిమాండ్ పెరిగేందుకు మరొక కారణమని కూడా విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే విద్యుత్ డిమాండ్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ సబ్ స్టేషన్ల వారీగా, రీజియన్ల వారీగా ఈ డిమాండ్కు తగ్గట్టు సప్లై చేసేందుకైతే ఉపక్రమిస్తున్నారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, ఎస్పీడీసీఎల్ పరిధిలో కూడా భారీగా విద్యుత్ నమోదవుతుంది. అయితే ఎస్పీడీసీఎల్ పరిధిలో అయితే 9,000 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపు ఈ 188 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని కూడా భావిస్తున్నారు. కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో మాత్రమే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో అయితే భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, పరిశ్రమలు కూడా భారీగా ఉన్నాయి, గృహ విద్యుత్ కూడా భారీగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా గ్రేటర్ పరిధిలో భారీగా పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఈ ఏడాది ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకైతే దాదాపు 4,782 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నెలకొంది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఇదే రికార్డు స్థాయి విద్యుత్ వినియోగాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కూడా జరిగింది. అంటే ఇది కూడా రికార్డు స్థాయి అని కూడా చెప్పవచ్చు. 21వ తేదీన కూడా దాదాపు 4,700 పైచిలకు మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నెలకొంది. 100 మిలియన్ యూనిట్లు దాటడం అయితే ఇదే మొదటిసారని కూడా అధికారులు అంటున్నారు. ఇక ఎన్పీడీసీఎల్ పరిధిలో అంటే వరంగల్ రీజియన్ పరిధిలో కూడా భారీగా విద్యుత్ డిమాండ్ నెలకొంటుంది. 2,900 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఇక్కడ వినియోగం డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. అయితే దీనికోసం అధికారులు కూడా పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ఏఈ నుంచి డిఈ, అదేవిధంగా సిఈఎస్ఐ అధికారులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సిఎండి ప్రతిరోజు వాళ్ళతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా స్థాయిలో కావచ్చు, డివిజన్ స్థాయిలో కావచ్చు, ఈ సిఈ స్థాయిలో కావచ్చు, ఎక్కడెక్కడ ఈ డిమాండ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఎటువంటి ప్రణాళికలు చేసుకోవాలనేది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు సూచిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్ కూడా ప్రతిరోజు అధికారులతో పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. సబ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, డిటిఆర్లు ఎన్ని ఉన్నాయి, డిటిఆర్లు అవసరమైన గతంలో అయితే డిటిఆర్ల కోసం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే అడిగిన వెంటనే తక్షణమే మంజూరు చేస్తున్నామని కూడా అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 9,000 పైచిలకు ఈ డిటిఆర్లు ఉంటాయి. అయితే కేవలం ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలో అయితే 9 లక్షల పైచిలకు డిటిఆర్లు ఉంటే కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో కేవలం 6 లక్షల పైచిలకు డిటిఆర్లు ఉంటాయి. ఈ డిటిఆర్లను కూడా ఎప్పటికప్పుడు అందజేస్తున్నాము. ఎక్కడ కూడా డిటిఆర్లు కాలిపోతే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే తక్షణం మంజూరు చేసే ప్రక్రియను చేపడుతున్నామని కూడా అంటున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అన్ని పరికరాలు కూడా ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఈ అధికారులంతా కూడా పర్యవేక్షిస్తూ
పీక్ అవర్స్లో ముఖ్యంగా 7 గంటల నుంచి 9 గంటల వరకు పీక్ అవర్స్ అని అంటారు. ఈ సమయంలో ఎక్కువగా విద్యుత్ డిమాండ్ అనేది ఉంటుంది. ఈ సమయంలో ఎక్కడెక్కడ విద్యుత్ డిమాండ్ ఉంటుంది ఆ ఏరియాల వారీగా అధికారులు వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి తగ్గట్లుగా సమన్వయం చేసుకుంటూ అక్కడ కరెంటు సరఫరాకు అంతరాయం కలగకుండా కూడా చూసుకుంటున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ సీజన్లో అయితే రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ అయితే నెలకొన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. 17,000 మెగావాట్లు అని అంటే ఇది చాలా ఎక్కువ. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 20% పైగా ఈ విద్యుత్ డిమాండ్ పెరిగిందని, పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా ప్రతి ఏటా కూడా తాము అవసరానికి తగ్గట్లుగా విద్యుత్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు.